హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకు అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ను సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ ఛానల్ చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మంచి అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్ అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 2503 జేఎల్ఎం పోస్టుల భర్తీకి అనుమతించండి అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. ప్రభుత్వానికి TSNPDCL లేఖ. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సంస్థలో ఖాళీగా ఉన్న 2503 జూనియర్ లైన్మెన్ పోస్టులను ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో భర్తీ చేసేందుకు ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ TSNPDCL రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరింది. ఈ మేరకు సంస్థ యాజమాన్యం ఇటీవల రాష్ట్ర ఇంధన శాఖకు లేఖ రాసింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనను ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నట్లు సంస్థ ఉన్నత వర్గాలు తెలిపాయి. ఆర్థిక శాఖ ఆమోదించిన వెంటనే ఈ పోస్టుల భర్తీకి సంస్థ యాజమాన్యం ప్రకటన జారీ చేసే అవకాశం ఉందంటే ఇక్కడ న్యూస్ చూడవచ్చు. సో వీటికి సంబంధించి ఐటీఐ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అయితే వీటికి సంబంధించి మనకు ఆర్థిక శాఖ ఆమోదం పొందిన తర్వాతనే దీనికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. మనకు NPDCL పరిధిలో ఉన్నటువంటి 2503 జేఎల్ఎం పోస్టులకు సంబంధించినటువంటి న్యూస్ ఇది. అదే మనకు NPDCL పరిధిలో ఇంకా జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్ అయితే రావాల్సింది. దానిపైన కూడా ఎటువంటి స్పష్టత లేదు. అండ్ SPDCLలో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించిన రిజల్ట్ కూడా ఇంకా రాలేదు. అది కూడా మనకు కోర్టు కేసులో ఉంది. సో మనకు విద్యుత్ శాఖలో అయితే చాలా పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే మనం ఇంత త్వరలో అయితే ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. చూద్దాం మరి ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది. వీటికి సంబంధించి నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయనేది వేచి చూద్దాం. ఏమైనా అప్డేట్స్ వస్తే నేను మళ్ళీ మరొక వీడియో ద్వారా మీకు అయితే అందిస్తాను. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే అన్ని శాఖల్లో ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయండి అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే TSPSC చైర్మన్కు వినతి పత్రం అందించినటువంటి PCC కార్యదర్శి కోట్ల శ్రీనివాస్. సో ఇక్కడ రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారని, దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరుతూ TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డికి వినతి పత్రం అందించినట్లు ఇక్కడ మనకు TPCC కార్యదర్శి కోట్ల శ్రీనివాస్ తెలిపారు. అదే శుక్రవారం TSPSC చైర్మన్ కలిసిన తర్వాత అనంతరం మీడియాతో మాట్లాడుతూ సో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. శాసన మండలి ఎన్నికల ముందు 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట ఇచ్చారని, కానీ అది అమలు కావడం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 190,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మనకు PRC నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. తక్షణమే వీటిని భర్తీ చేయాలి. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. వీటి కోసం దాదాపుగా తెలంగాణలో 5 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని చెప్పేసి ప్రభుత్వానికి ఇతను గుర్తు చేయడం జరిగింది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీ వివరాలు తెప్పించుకొని భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విమర్శించినట్టు ఇక్కడైతే మనం ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో చూద్దాం. నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ముద్రా అగ్రికల్చర్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ నుంచి మనకు ఉద్యోగాల భర్తీ కోసం ఒక పేపర్ ప్రకటన అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మార్కెటింగ్ సూపర్వైజర్లు కావాలంటూ ఇక్కడ ఒక పేపర్ ప్రకటన అయితే జారీ చేశారు. సో ఈ విధంగా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో 2,000 మంది ఉద్యోగాలు, అదేవిధంగా దేశవ్యాప్తంగా 10,000 ఉద్యోగాలను నింపుతున్నట్టు వీళ్ళైతే పేపర్ ప్రకటన అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ కనుక చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి అభ్యర్థి వీటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇవి మనకు ప్రైవేట్ ఉద్యోగాలు. అండ్ ఏజ్ వచ్చేసి 18 నుంచి 43 మధ్య అయితే ఉండాలని చెప్పేసి చెప్పారు. ఇక్కడ శాలరీ చూసుకుంటే 10,000 శాలరీతో పాటు ఇతర అలవెన్సెస్ కూడా ఇస్తామని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే వీటికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కోసం మీకు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ www.masmcs.in అని ఇచ్చారు కదా, ఈ వెబ్సైట్కి వెళ్తే దీనికి సంబంధించినటువంటి మీకు జాబ్ అప్లికేషన్ అనేటువంటిది డౌన్లోడ్ అవుతుంది. దాంట్లో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు అయితే కంప్లీట్గా ఇచ్చారు. ఒకసారి అయితే మీరు వెళ్ళి చూడండి. దానికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ కావచ్చు, దానికి సంబంధించి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు పాటించవలసి ఉంటుందని చెప్పేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెబ్సైట్కి వెళ్ళి వాటిని అన్ని చదివిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే మీ యొక్క ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి ఈ అడ్రస్కి అయితే మీరు ఆఫ్లైన్ విధానంలో పంపించవలసి అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఒకసారి అయితే ఈ వివరాలు అయితే చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, మనకు ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి unacademy ద్వారా APPC అండ్ TSPSCకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2 కావచ్చు, SIPCకి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ కోర్స్ అయితే ప్రతి వీక్లీ అయితే వీళ్ళు స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా మనకు కొత్త ఆఫర్స్ కూడా తీసుకొచ్చారు. సో మీరు ఇప్పుడు కనుక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 6+1 అంటే 6 మంత్స్కి సంబంధించి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 1 మంత్ మీకు ఫ్రీ అనేది ఉంటుంది. అదేవిధంగా 24 మంత్స్ కనుక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు 3 మంత్స్ అనేటువంటి ఫ్రీ రావడం జరుగుతుంది. సో ఇది మనకు ఈ మంత్ వరకు అయితే ఛాన్స్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే వీటిని అయితే యూజ్ చేసుకోండి. ఇక కోర్స్
కోర్సెస్ కనుక చూసినట్లయితే ఎస్ఐపిసికి సంబంధించి శౌర్యం బ్యాచ్ అనేది స్టార్ట్ చేశారు. ఇది జూన్ 4th నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ప్రతి వీక్లో మీకు కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మినీ కోర్స్ కూడా ఉంది. ఇంకా అదే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఈరోజు మీకు జూన్ 5th 10 AM సో 150 క్వశ్చన్కి సంబంధించినటువంటి స్కాలర్షిప్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దీనిలో మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకు ఫ్రీ సబ్స్క్రిప్షన్స్ అనేటువంటి ఆఫర్స్ ఉన్నాయి. ఫస్ట్ ర్యాంక్ వస్తే 100% 1 year ఫ్రీ సబ్స్క్రిప్షన్ అనేది ఉంది. అదేవిధంగా సెకండ్ ర్యాంక్ వాళ్ళకు 75%, 50%, 25% ఈ విధంగా అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా దీనికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ టెస్ట్ అయితే ఫ్రీగా రాయండి. సో మన ఛానల్ యొక్క కోడ్ అయినటువంటి SJT10 కనుక యూజ్ చేస్తే మీకు ఆ యాప్లో ఉన్నటువంటి కోర్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ పాత జిల్లాల కొత్త జిల్లాలంటూ ఒక న్యూస్ చూడవచ్చు. టీచర్ల ట్రాన్స్ఫర్లపై మరోసారి సందిగ్ధం. గతంలో ఉమ్మడి జిల్లాల వారీగా చేయాలనుకున్నటువంటి సర్కారు కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదంతో అయోమయం అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో రాష్ట్రంలో సర్కార్ స్కూల్ టీచర్ బదిలీలపై మరోసారి సందిగ్ధం నెలకొంది. నిన్న మొన్నటి దాకా పాత జిల్లాల ప్రకారమే ప్రమోషన్లు బదిలీలు నిర్వహించాలని చెప్పేసి సర్కారు భావించగా కొత్త జిల్లాలు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో అయోమయం నెలకొందంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. సో మరోపక్క ఇక్కడ సోమవారం బదిలీలు ప్రమోషన్లపై విద్యాశాఖ మంత్రి సబితా ఇందర్ రెడ్డి అధికారులతో సమీక్షించినట్లు తెలిసిందంటే ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు. అయితే వీటికి సంబంధించి ఇప్పుడు కొత్త జిల్లాల ప్రకారం చేస్తారా లేదా పాత జిల్లాల ప్రకారం చేస్తారా అనేటువంటి ఇక్కడ క్వశ్చన్ మార్కు. ఒకవేళ కొత్త జిల్లాల ప్రకారం కనుక వీటి యొక్క బదిలీలు కనుక చేపడితే కొంత జాప్యం ఏర్పడేటువంటి ఛాన్స్ ఉందంటే ఇక్కడ చూడవచ్చు. లేకుంటే కొత్తగా ఏర్పడినటువంటి ఏదైతే మనకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినటువంటి 33 జిల్లాల ప్రకారం కనుక బదిలీలు చేపడితే కొంత టైం పడుతుంది. లేదంటే 10 జిల్లాల ప్రకారం అయితే కొంత లీగల్గా సమస్యలు వచ్చేటువంటి ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి ఆఫీసర్లు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఏ విధంగా రెస్పాన్స్ అవుతుందని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే వెయిట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి తొందరగా ప్రభుత్వం బదిలీలు చేపట్టాలని చెప్పేసి ఇక్కడ అధికారులు కోరుతున్నట్టు ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ ఐఐటీలో కొత్త కోర్సులు అంటే ఒక ఇన్ఫర్మేషన్ చూడవచ్చు. నూతన విద్యా సంవత్సరం నుంచి శ్రీకారం. బీటెక్లో మరో 1000 సీట్లు పెరిగే అవకాశం. మనకు హైదరాబాద్ ఐఐటీలో ఆన్లైన్ అదేవిధంగా మల్టీ డిసిప్లినరీ కోర్సులు అంటే ఒక న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో దేశంలో ఉన్నటువంటి పలు ఐఐటీలో కొత్త కోర్సులు అయితే ప్రవేశపెడుతున్నారు. అది ఈ విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు. ఇక్కడ ఐఐటీల వారిగా తీసుకొస్తున్నటువంటి కోర్సులు ఇవే. ఐఐటీ కాన్పూర్లో కొన్ని కోర్సెస్ ఉన్నాయి, అండ్ మద్రాస్లో కావచ్చు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై. సో ఈ కొత్త కోర్సులు అయితే తీసుకొస్తున్నట్లు ఇక్కడ మనం ఒక న్యూస్ అయితే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ జాబ్ కార్నర్ విభాగంలో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వచ్చినటువంటి వివిధ నోటిఫికేషన్స్. సో వీటిలో ఉన్నటువంటి ప్రతి దాని గురించి మనం ప్రీవియస్ వీడియోలో అయితే చూసాం. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఒకసారి అయితే చూడండి. ఇక్కడ NMDCలో ఓవర్మెన్ జాబ్లకు సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. 89 ఉన్నాయి. ఇవన్నీ మనకు ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినటువంటి పోస్టులు. సో ఇంజనీరింగ్ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు వీటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దానిలో కూడా ఇక్కడ స్పెసిఫిక్ కోర్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే వీటికి అయితే అప్లికేషన్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ 12వ తరగతి మూల్యాంకానికి కమిటీ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. 12వ తరగతి విద్యార్థుల ప్రతిభను మూల్యాంకనం చేసేందుకు అనుసరించవలసినటువంటి విధి విధానాల కోసం కేంద్రీయ మాధ్యమిక విద్యా మండలి 13 మంది సభ్యులతో ఒక కమిటీని అయితే వేసింది. 10 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి నివేదిక సమర్పించాలని చెప్పేసి వాళ్ళకైతే సూచనలు ఇచ్చారు. సో మనకు రీసెంట్గా వీటికి సంబంధించినటువంటి 12వ తరగతి పరీక్షలను అయితే ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అయితే CBSE పరీక్షలను అయితే రద్దు చేసింది. సో వాటికి సంబంధించి ఏ విధంగా మార్క్స్ ఇవ్వాలని చెప్పేసి ఒక కమిటీని వేసినట్లు ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ జాబ్ సెర్చ్ విభాగంలో ఉన్నటువంటి నోటిఫికేషన్ జస్ట్ మనం వీటి గురించి కూడా నిన్నటి ప్రీవియస్ వీడియోలో అయితే చూసాం. సో ఇక్కడ CCI మనకి ఏదైతే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో వీటికి సంబంధించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ పెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి.